నిన్న చూసాము కూటమి మేనిఫెస్టో విడుదలైనప్పుడు బీజేపీ వాళ్ళు చీగొట్టడం కూడా చూసాము. అంతేకాకుండా అసలు ఆ మేనిఫెస్టో పైన బీజేపీ మోడీ ఫోటో కూడా లేకోకుండా బీజేపీ వాళ్ళు ససేమిరా అనడం, మోడీ ఫోటో పెట్టుకోవడం అవసరం లేదు, మీరు మీ మేనిఫెస్టోకి అలవి అంటే నెరవేర్చలేని హామీలకు మేము బాధ్యత తీసుకోలేము. చంద్రబాబు నాయుడు అన్ని అది కూడా సొంతంగా ప్రజల్లో తిరిగి ఇస్తే అదొక మీరు హామీలు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి కొన్ని కాంగ్రెస్, కొన్ని ఆ రాష్ట్రంలో, కొన్ని ఈ రాష్ట్రంలో, కొన్ని ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ అన్ని కాపీ కొట్టుకొచ్చి నువ్వు అన్ని ఇది చేసావో అందుకని బీజేపీకి నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకొని మేనిఫెస్టో రెడీ చేసి నువ్వు దాన్ని కాపీ కొట్టావు, తర్వాత కర్ణాటకది కాపీ కొట్టావు, తెలంగాణది కాపీ కొట్టావని మండినట్లుంది బీజేపీకి. అందుకే బీజేపీ ససేమిరా అనింది. దాంట్లో చాలామందికి ఏదేదో కథలు చెప్పారనమాట చంద్రబాబు నాయుడు. ఇన్నడ కథం బీజేపీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ మేనిఫెస్టో విడుదల చేశారు కాబట్టి సెంట్రల్కి రాష్ట్రాలకి రాష్ట్రాలు కూడా బీజేపీ చాలా రాష్ట్రాలు కూటమిలో ఉండే వాళ్ళ దాంట్లో ఎన్డీఏ పక్షంలోనే చాలా చోట్ల అందరూ కూర్చొని డిస్కస్ చేసి మేనిఫెస్టో విడుదల చేయడం కూడా చూసాము. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసే పనులు వాళ్ళకి నచ్చక ఒప్పుకోలేదన్నమాట. ఇప్పుడు దానిపైన జీవీఎల్ తర్వాత ఐవీఆర్ కృష్ణారావు బీజేపీ నేత వాళ్ళు కూడా స్పందించారు. మాకే అసలు మేము దాంట్లో భాగం కాదలుచుకోలేదు, మాకు నచ్చలేదు, అలవేని హామీలు ఇచ్చినప్పుడు మేమెందుకు ఒప్పుకోవాలంటూ కూడా ఆయన ఐవీఆర్ మాట్లాడడం కూడా చూసాము. అంతేకాకుండా తను జీవీఎల్ కూడా మాకు సంబంధం లేదు వాటితో, ఎందుకంటే అవి అలవి కానీ అవి నెరవేర్చలేని హామీలు ఇచ్చినప్పుడు మాకేం సంబంధం అన్నారు. అంతేకాకుండా విష్ణుకుమార్ రాజు కూడా అలాగే చెప్పారు. తర్వాత చాలామంది మాకి ఆయన అలాగే చెప్పాడు. ఒకసారి ఐవీఆర్ ఏం చెప్పారో ఒకసారి వినండి. అది ఇది ఆయనకి ఎంత అది అమలు చేయటానికి వీలు కానీ మేనిఫెస్టో, ఇది కూడా అట్లాంటి మేనిఫెస్టో. బీజేపీ కాస్త అట్టిముట్టనట్టే ఉంది. నేను మొదటి నుంచి అది కూడా చెప్తూ ఉన్నాను, చాలా ఇష్యూస్లో క్లారిటీ లేదు. వాళ్ళు ప్రామిస్ చేసేదానికి బీజేపీ పాలసీస్కు ఎక్కడో ఒక చోట ఒక ఉమ్మడి మేనిఫెస్టో పెట్టుకొని ముందుకోకపోతే ఆ తర్వాత ఇబ్బంది అవుతుంది అని అన్నాను. మంచిది, ఉమ్మడి మేనిఫెస్టో కాకుండా అసలు మేనిఫెస్టోకు మేము కాస్త దూరంగా ఉన్నామన్నట్టే బిహేవ్ చేశారు. మేనిఫెస్టో బేసిక్గా టీడీపీ జనసేన మేనిఫెస్టోగానే వెళ్తూ ఉన్నాయి. సరే, మా మద్దతు ఉంటుందనేది అది మాట. దానిని పూర్తిగా బీజేపీ ఓనప్ చేసుకోవటం మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే విన్నారుగా ఈయన బీజేపీ నేత ఐవీఆర్ ఏం మాట్లాడాడో, అది బీజేపీకి ఇంకోటి ఈయన జీవీఎల్ బీజేపీ ఆనవాయితీ ప్రకారం ఈ మేనిఫెస్టోలో భాగస్వామి కాలేదు. ప్రధానంగా ఇది టీడీపీ మేనిఫెస్టో, జనసేన సపోర్ట్ చేసిన మేనిఫెస్టోలోని ప్రతి అంశం పైన భారతీయ జనతా పార్టీ విశ్లేషించి వివరణ ఇచ్చేటువంటి అవకాశం కానీ అవసరం కానీ లేదు. కానీ భారతీయ జనతా పార్టీకి ఇదనమాట, జీవీఎల్ కూడా మాకు సంబంధం లేదు, అది ఓన్లీ టీడీపీ జనసేన మేనిఫెస్టో మాత్రమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలు వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే 2014లో ఇలాగే మోడీ ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో వేసి ఇంటింటికి ప్రచారం చేశారు. మోడీ విఘ్నత పోయింది, మోడీ మొత్తం మర్యాద పోయింది. అంతేకాకుండా రోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారుగా, రోజు వీళ్ళు 2014లో ఇదే సేమ్ మోడీ ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ఎలా ఇంటింటికి ప్రచారం చేశారో అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, దీంతో మాకు వచ్చిన గొడవ ఎందుకులే స్వామి ఇవి అవన్నీ, అసలు ఏపీ బడ్జెట్ కూడా అంత లేదు, ఈ చంద్రబాబు నాయుడు ఎలా అన్ని కాపీ కొట్టినవే, ఈ ప్రజల్లో నుంచి వచ్చిన మేనిఫెస్టో కాదు, ఇవన్నీ కాపీ కొట్టినవే అంటూ కూడా వాళ్ళందుకే దూరంగా ఉన్నారు. మళ్ళీ ఎక్కడ ప్రజలు విమర్శిస్తారు, ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని మళ్ళీ నెక్స్ట్ కూడా బీజేపీ రాబోతుంది, ఇట్లా కాపీ కొట్టడం ఏంటని విమర్శిస్తారని ఈ మేనిఫెస్టోకి దూరంగా ఉంది. అంతేకాకుండా ఇది మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే సాధ్యం కాని హామీలు చంద్రబాబు నాయుడు ఇవ్వడంతో దీంతో వాళ్ళు ఒప్పుకున్నట్టున్నారు బీజేపీ వాళ్ళు. చాలా నిజంగా వాళ్ళు మంచి నిర్ణయమే తీసుకోవాలన్నది. ఇంకా విష్ణు కుమార్
అయితే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కదా, గతంలో కూడా 2014 నుంచి 19 వరకు 2014 నుంచి 19 వరకు అధికారంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేనిఫెస్టోను మీరు నెరవేర్చారా? ఉదాహరణకు వాళ్ళు చెప్పారు ఇప్పుడు 20,000 రూపాయలు అయితే రైతులకు ఇస్తామని చెప్పారు. మరి మీరు గతంలో కూడా రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తాము 80,000 కోట్ల రూపాయలని, మీరు 14,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేక రైతులకు 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు మీరు డిఫాల్టర్ అయ్యారు రైతు. 2, మేనిఫెస్టోలు పెట్టినటువంటి రాజకీయ పార్టీలు 2018లో తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచి డిలీట్ చేసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద విపక్ష పార్టీలో మేమందరం ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా చేసింది. మరి ఈరోజు ఈ ఉచితాలకు సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారనేటువంటిది కూడా ఈరోజు ప్రజలకు ఇది అనమాట బీజేపీ వాళ్ళ వర్షన్. అలుగుగానే హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పుడు అన్ని నవరత్నాలు ఇచ్చి 99% ఆల్రెడీ నెరవేర్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆ రాష్ట్ర ఆదాయం ఎంత ఉందనేది. అందుకే లిమిట్గా పెంచి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళకి నవరత్నాలు మళ్ళీ అందించబోతున్నారు అని వాళ్ళకి అర్థమైపోయింది బీజేపీ వాళ్ళకి. అందుకే ఈ చంద్రబాబు నాయుడు దొంగ మేనిఫెస్టోకి బీజేపీ రామ్ రామ్ అని దూరం అయిపోయారు.